హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో వచ్చేసి నేను రాగి దోశ నా ప్యాటర్న్లో ఎలా వేస్తానో చూపించేస్తున్నాను. జస్ట్ మినపగుళ్ళు అదొక కప్పు ఒక 2 స్పూన్లు అయితే మెంతులు నానబెట్టేసుకున్నాను అనమాట మార్నింగ్ అంతా. ఇక నైట్ అయితే పిండి రుబ్బేసుకొని ఫర్మెంటేషన్ కోసం బయట పెట్టేస్తున్నాను. అయితే నాకు ఈ రాగి దోశ తిన్నప్పటి నుంచి ఏమనిపించింది అంటే, ఇంట్లో ఒకళ్ళు కనుక హెల్దీ ఫుడ్ తినడం స్టార్ట్ అయితే ఇంట్లో అందరూ ఖచ్చితంగా తింటారు ఆటోమేటిక్గా అనేది అర్థమైంది. నేను కొన్ని రోజులు మొన్న డైట్ చేశాను అనమాట. ఇప్పుడైతే స్టార్ట్ చేశాను వింటర్ సీజన్ వల్ల. సో అప్పటి నుంచి అలవాటైన దాంట్లో ఇదొకటి అనమాట, రాగి దోశ. మామూలు దోశ అండ్ ఇడ్లీ కొంచెం తగ్గించాం మేము. రాగి దోశ, రాగి ఇడ్లీ లేదా ఇదే పిండితో గుంట పునుగులు ఇలా కూడా చేస్తున్నాను అనమాట. ఇది తిన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఈక్వల్గా మనం ఏదైతే దోశ తింటామో అదే దోశతో సమానంగా ఉందండి. ఇంకా చెప్పాలంటే ఇంకా బాగుంది కూడా. ఒక స్పూన్ రైస్ కూడా యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. నాకైతే చాలా నచ్చిందండి. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కూడా ట్రై చేయండి. లేదా ఆల్రెడీ మీరు తింటుంటే మీకు ఎలా అనిపిస్తుందో కూడా ఒకసారి కామెంట్ చేయండి.